సిద్దిపేట జిల్లా అభివృద్ధికి తన వంతు తోడ్పాటు ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా అమలు జరిగేందుకు విధానపరమైన నిర్ణయాలతో ముందుకు సాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు, రైతులకు రుణమాఫీ త్వరలోనే అమలు కాబోతున్నాయన్నారు. ప్రజాస్వామిక జీవితంలో గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు గడిపిన దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైతే ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలు మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతాను. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే. దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయం వచ్చినప్పటికీ గతంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు నేను మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా